ప్రతిసారి ఏదో ఒక వివాదంలో తలదూరుస్తూ ఉంటారు, ఏదో ఒక విషయంలో సోషల్ మీడియాలో చర్చగా మారుతూనే ఉంటారు. ఇప్పుడు మరొకసారి చిన్మయి వ్యవహారం సంచలనంగా మారింది. సింగర్ చిన్మయిపై ట్విట్టర్లో బూతు పురాణం ఇప్పుడు వైరల్ అవుతోంది. ట్విట్టర్ స్పేస్లో అమ్మాయిలను ఉద్దేశించి పచ్చి బూతులు మాట్లాడుతున్నారు కొంతమంది. అయితే ఆ సందర్భంలో చిన్మయిని ఉద్దేశించి చెప్పలేని రీతిలో వాళ్ళు బూతులు మాట్లాడారు. వెంటనే తెలంగాణ డీజీపీతో పాటు షీ టీమ్స్కు చిన్మయి ఫిర్యాదు చేశారు. సజ్జనార్ను సైతం ట్యాగ్ చేశారు చిన్మయి. వెంటనే స్పందించారు సజ్జనార్. స్పేస్ నిర్వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ సైబర్ క్రైమ్తో పాటు హైదరాబాద్ సిటీ పోలీసులకు సజ్జనార్ ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. అక్కడ ఉన్నటువంటి ఆ గ్రూప్లో కొంతమంది కేవలం చిన్మయి గురించి కాదు, ముందు మహిళల గురించి అత్యంత దారుణంగా, చాలా వల్గర్గా, చెప్పలేని రీతిలో, కనీసం ఆ పదాలని మనం ఊహించుకోవడానికి కూడా కష్టంగా ఉంటుంది, వాళ్ళ ఉద్దేశాలని మనం ఊహించుకోవడానికి కూడా కష్టంగా ఉంటుంది. అంత దారుణంగా, అంత దరిద్రంగా మాట్లాడుతున్నారు. అంటే మగాళ్ళన్న అహంకారం, లేదంటే మూర్ఖత్వం, కామన్ సెన్స్ కనీసం లేకపోవడం, ఇదిగో ఇలాంటి మాటలకే కారణం అవుతాయి. అసలు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? నేను మోస్ట్ ఆఫ్ ది వాళ్ళు మాట్లాడిన మాటల్లో ఇప్పుడు నేను మీకు వినిపించబోయే ఆడియోలో మోస్ట్లీ బూతులే ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా నేను మ్యూట్ చేసి వినిపిస్తున్నాను. చాలా తక్కువే మీరు వినగలుగుతారు. బట్ ఎన్ని బూతులు ఉన్నాయో, ఎంత దారుణంగా మాట్లాడుతున్నారో ఒక్కసారి మీరు చూడండి. అలా తట్టుగా ఎవరు తట్టకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్ ఏంటంటే, యశస్విని ఇంట్లో కూర్చొని ఇంటర్న బదులు ఏదైనా చదువుకోవచ్చు కదా, నువ్వు ఏదైనా చేసుకోవచ్చు కదా. బతకాల్సి వస్తుంది. నిజంగా నువ్వు అమ్మాయి అయితే నాకు ఫోటో పెట్టి ఫస్ట్. నువ్వు అమ్మాయి అసలు ఏ ఫోటో? అదే టూ వచ్చింది ఫోటో అంటే నీకు ఏంటంటే కాదు అది. ఒక్కటి మనం ఏం కోరుకోవాలంటే, వీళ్ళల్లో ఒక్కటి కూడా తల్లి కావద్దు, వీళ్ళందరికీ పిల్లలు పుట్టొద్దు, పుట్టిన వెంబడే చచ్చిపోవాలి. ఎందుకంటే దేశుడు అసలు వీళ్ళకి పిల్లల్ని కానీ రైటే లేదు. ఏందులో నాకు అర్థం కావట్లా. అది ఇప్పుడు చెప్పిన దాంట్లో తప్పేముంది? పెళ్లి చేసుకుంటారు, ఇడాకులు పిల్లకి అది కష్టపడాలి వాళ్ళ కోసం. డివోర్స్ ఎంత నార్మలైజ్ చేస్తున్నాడు తెలుసా? అయ్యా చిన్మయి మన కామెంట్ మనకు రిప్లై ఇచ్చింది చూడండి, మన స్పేస్ ది. Tagged and spoken about being called so many times on Telugu social media. Today, as you can start one, thing and say sorry while you sat. No, listen, no. You will not interrupt me. You will not interrupt me while I'm talking. Wait, Sanya. You will listen to me while I'm talking. While you remained silent when you said నాలాంటి అమ్మాయిలకి ఆడవాళ్ళకి పిల్లలు పుడితే వెంటనే చచ్చిపోవాలని చెప్పారు. నాకు 2 పిల్లలు ఉన్నారు. కాదు మేడం. You will remain silent while I speak. మేం కాదు మేడం. Remain silent while I speak. Remain silent while I speak. Okay. First thing, as a man, learn to not interrupt. Right now I'm very angry and I have the right to be angry. Do you understand that? If my husband said in an interview in some context that he said it is okay if I don't wear a Mangal Sutra, he said it in a context. All of you picked it up and made it, called him a I'm not saying you as in you, but this ecosystem, but all of you sit and clap and enjoy. Do you think all of us don't see it? The world across doesn't see the kind of fan wars and the kind of abuse that you put into so many heroes and their children and their wives? Somebody loses weight, you want to make fun of their appearance. But this is the most unbelievably beautiful state which loves films, which loves creators, which gives so much love to creators and musicians and artists. And as a dubbing artist, the love that I have gotten from these 2 states has been unparalleled. The kind of love that I have gotten for being the dubbing voice of Yema HSF, I have never gotten anywhere else. I acknowledge that. However, the amount of abuse that I have gotten here and the kind of things that మీరు అందరూ కూర్చొని clap చేసి
What are these words? And correct exactly. As soon as you say that ante ee ambayalaki pillalu puttakudadu putte ventane chachipowala. Responsible for someone's words. If you want to, I don't listen. If you want, it doesn't matter. 1 minute, If you are ma'am, I am not done. I'm not done. I will listen to you once I'm 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 done. I will take 30 more seconds. మనం చూస్తున్నాం ఆ స్పేస్లో ఒక గ్రూప్ అందరూ ఉన్నారు. అక్కడ కొంతమంది సోకాల్డ్ మగాళ్ళు మాట్లాడిన మాటలకి చిన్మయి ఎలా రెస్పాండ్ అవుతున్నారో చూస్తున్నాం. ముందు అసలు వాళ్ళు మాట్లాడిన మాటలు మనం చూసాం కదా, ఎంత దారుణంగా, ఎంత పచ్చిగా. ఏ మహిళ అయినా సరే అఫెండ్ అవడంలో తప్పు లేదు ఆ మాటలకి. మొగుళ్ళ మీద ఆధారపడి తింటారు, వాళ్ళకి పిల్లలు పుట్టినా సరే ఇక నేను వాళ్ళు చెప్పిన భాషలో నేను చెప్పలేకపోతున్నాను, కానీ వెంటనే వాళ్ళు ప్రాణాలు కోల్పోవాలి, ఉండకూడదు. ఇంతకు మించిన దారుణమైనటువంటి సెన్స్లో వాళ్ళు మాట్లాడారు. అవి వింటుంటేనే చాలా భయంకరంగా ఉన్నాయి. అంటే మహిళలు అనే వాళ్ళకి కొంచెం కూడా విలువ లేకుండా, వాళ్ళు ఏదో ఇక మగాళ్ళు సంపాదిస్తేనే ఆధారపడి తినేవాళ్ళలాగా, వాళ్ళకి పిల్లలకనే హక్కు లేనట్లు, అసలు వాళ్ళకి బ్రతికుండే హక్కే లేనట్లు వీళ్ళు మాట్లాడిన మాటలు ఎంత దారుణమా. అది పురుషాహంకారం కూడా కాదు, అంతకు మించిన రాక్షసత్వం, అంతకు మించిన మూర్ఖత్వం. దోస్ ఆర్ బ్రెయిన్లెస్ పీపుల్. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే ఈ మాటలు మాట్లాడారో అసలు వాళ్ళు మనుషులేనా? మనిషి అనే వాళ్ళు ఎవరైనా అలా మాట్లాడగలుగుతారా? చిన్మయి రెస్పాండ్ అవడం తప్పే లేదు, చాలా కరెక్ట్గా రెస్పాండ్ అయ్యారు. ఖచ్చితంగా మహిళలు ఇదిగో ఇలాంటి ఫూల్స్ని, ఇలాంటి ఫూలిష్నెస్ని ఖచ్చితంగా వ్యతిరేకించాలి, మాట్లాడాలి, తమ వాయిస్ రైజ్ చేయాలి. అప్పుడే అర్థమవుతుంది వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళకి ఈక్వల్ రైట్స్ ఉన్నాయి, వాళ్ళకి ఫీలింగ్స్ ఉంటాయి, ఎమోషన్స్ ఉంటాయి అని. ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ విమెన్. అక్కడ ఉన్నటువంటి మిగతా సోకాల్డ్ మగాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే ఇంత దారుణంగా మహిళల గురించి మాట్లాడుతుంటే తిరిగి మాట్లాడలేని వాళ్ళు, అవి తప్పని చెప్పలేని వాళ్ళు మగాళ్లే కాదు, వాళ్ళు అసలు మనుషులే కాదు. షీ డిడ్ గ్రేట్ జాబ్. ఖచ్చితంగా తన వాయిస్ని రైజ్ చేసి చాలా మంచిగా మాట్లాడింది, తను చాలా గొప్పగా బిహేవ్ చేసింది. అండ్ ఇప్పుడు ఈ టాపిక్ని రైజ్ చేయడం వల్ల కూడా ఇంకా తను చాలా గొప్పగా బిహేవ్ చేసిందని మనం అనుకోవాలి. తను చాలా మంచి పని చేసింది ఈ టాపిక్ని రైజ్ చేసి, పోలీసుల దృష్టికి తీసుకెళ్ళి, సజ్జన దృష్టికి తీసుకెళ్ళి, సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాలంటే ఎవరైనా ఒక అమ్మాయి, ఆ అమ్మాయి ఫోటో పెట్టొచ్చు, ఒక రీల్ చేయొచ్చు, ఇంకేదైనా చేయొచ్చు. ఆ ఫోటోల కింద, ఆ వీడియోల కింద ప్రతి ఒక్కడూ జడ్జ్ చేసేవాడే. ఆ అమ్మాయి క్యారెక్టర్ అసాసినేట్ చేయడం, ఆ అమ్మాయి క్యారెక్టర్ని జడ్జ్ చేయడం, ఆ అమ్మాయి వేసుకునే బట్టల గురించి మాట్లాడడం, ఆ అమ్మాయి బాడీ లాంగ్వేజ్ గురించి మాట్లాడడం, ఆ అమ్మాయి గురించి మాట్లాడడం, బాడీ పార్ట్స్ గురించి మాట్లాడడం, నోటికొచ్చినట్లు మాట్లాడుతున్న వాళ్ళని మనం చూసాం. ఇదిగో మనం చూస్తున్నాం చిన్మయి చేసినటువంటి పోస్ట్, ద మెన్ ఇన్ దిస్ స్పేస్ అంటూ. ఆ స్పేస్లో ఎవరెవరైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి అక్కడ ఆ స్పేస్లో ఎవరెవరైతే మాట్లాడారో, అంత హార్ష్గా బిహేవ్ చేశారో, వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, వాళ్ళు ఏం మాట్లాడారంటూ కూడా అక్కడ చేసినటువంటి ట్వీట్ మనం చూస్తున్నాం.